మన నేచర్ సంబంధించి మనం ఎప్పుడు ఏది లైట్ తీసుకోకూడదు. ఇన్ఫాక్ట్ మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోనే నార్త్ సెంటినల్ ఐలాండ్ అని ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్స్ ఈ ట్రైబ్స్ ని మనం టచ్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ఐలాండ్ లోపలికి వెళ్తే 8 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంత స్ట్రిక్ట్ గా ఈ రూల్ వేయడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఫస్ట్ టైం డాక్యుమెంట్ అయింది 1770లో అనుకుంటా. అప్పటి నుంచి ప్రతి దశాబ్దానికి ఎవరో ఒకరు వెళ్ళడం, బాణాలతో కొట్టించుకొని వెనక్కి వచ్చేయడం. ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం వెళ్ళాలి అని చెప్పి ఒక వ్యక్తి మల్టిపుల్ టైమ్స్ ప్రయత్నించాడు. ఆయన్ని కూడా భయపెట్టి మరీ రివర్స్ పంపించేశారు. బట్ 1991 లో సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్. ఆ వ్యక్తి ఒక అమ్మాయిని పట్టుకొని వెళ్తే వాళ్ళకి చాలా ఆనందంగా హాయ్ హలో చెప్పి వాళ్ళు ఇచ్చిన కొబ్బరికాయలు అవి తీసుకొని వీడియోలకు పోజులు అవి ఇచ్చి వెనక్కి పంపించారు. ఇన్నిసార్లు ట్రై చేసిన ఈ మగ వ్యక్తి పేరేంటి, ఆయన పట్టుకుని ఆడ వ్యక్తి పేరేంటి? బ్యాన్ అయిపోయిన ఐలాండ్ లో కూడా మెన్ విల్ బి మెన్నే అన్నట్టు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ సమ్మర్ లో సన్ స్క్రీన్ వాడుతున్నారా మీరు? పైగా సమ్మర్ లో సన్ తో పాటు బయట పొల్యూషన్ కూడా ఉంటది కదా. అలాంటప్పుడు యాంటీ పొల్యూషన్ ఫ్యాక్టర్ ఉండే సన్ స్క్రీన్ ఉంటే ఇంకా బెటర్ కదా. ఇది ఆక్వాలాజికాస్ ఇల్యూమినేట్ ప్లస్ డ్యూయి సన్ స్క్రీన్. ఇది ఏపీఎఫ్ ఏదైతే ఉందో అటు లైట్ వెయిట్ గా ఉంటూ క్విక్ గా అబ్జర్వ్ చేసుకునేలా ఉంటూ ఎటువంటి వైట్ కాస్ట్ కూడా మన మీద వదలదు. స్కిన్ టోన్ ఈవెన్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం బ్రైట్ కూడా. దీని లింక్ ఇక్కడ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా చెక్అౌట్ చేయి.